ఎంతసేపు భాజపా మీద ఆర్ఎస్ఎస్ మీద ఏడవడమే కానీ ఎందుకంత ఇబ్బందికర పరిస్థితులు? ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగాయి. ఎవరి వరకు ఎందుకు? ప్రకాష్ రాజ్ అని ఒక గొప్ప నటుడు ఉన్నారు, ఆయన గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఎంతసేపు ఒక భాజపా ఇలా చేసింది, మతతత్వంగా చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ఎక్కడో పవన్ కళ్యాణ్ ఈయన విదేశాల్లో షూటింగ్ చేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గురించి అక్కడ నుంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన ఆస్తులన్నీ తమిళనాడులో ఉన్నాయి కాబట్టి స్టాలిన్కి ఫేవర్ కాబట్టి. స్టాలిన్కి యాంటీగా ఒకటి ఇవ్వనండి, ఇవ్వలేరు. సరే, ఆ ప్రకాష్ రాజ్ గారు మరి టెర్రరిస్ట్ ఇది ఒక అమానవీయ ఘటన. ఏమి? ఎవరు అమానవీయ ఘటన? ఒక పాకిస్తాన్ ఆ దుర్మార్గులు, ఆ వేస్ట్ ఫెలోస్ అని ఒక ప్రస్తావించవచ్చు కదా. ఎక్కడో ఒక రంజీ ట్రోఫీలో క్రికెట్ ఆడిన ఒక క్రికెటర్ భార్య కూడా బహిర్గతంగా నిర్భయంగా పెడుతుంది కామెంట్, భారత్ కుక్కలు అన్నట్టుగా పెడుతుంది. మీరు పెట్టలేరా? అంటే మీ సినిమాలు అక్కడ ఆడాలా? మీకు పైసలు కావాలా? లేదంటే మీకు ఎవడైనా ఏం చేస్తాను? మళ్ళీ సెక్యులర్ అని ముసుగు కప్పుకోవడం. దౌర్భాగ్యం ఏంటంటే సెక్యులర్ పాటించేది ఒక్క సనాతన ధర్మంలోనే, మిగతా ఎవరు పాటించరు. దౌర్భాగ్యం ఇంకోటి ఏంటంటే మైనార్టీలు సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళే మైనార్టీలుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ దర్జాగా జనాభా పెరుగుతున్నా కూడా అన్ని రిజర్వేషన్లు అన్ని అనుభవిస్తున్నారు చక్కగా. సో ఇక్కడ కూడా ఈయన ఆర్ఎస్ఎస్ని అసలు మేము గుర్తించాం, ఆర్ఎస్ఎస్ అనేది మా దృష్టిలో ఒక సంఘ పరివారే కాదు, అదొక ఎన్జిఓ కన్నా తక్కువే, మాకు అసలు మేము దాన్ని ఐడెంటిఫై చెయ్యం అంటూనే మళ్ళీ స్టేట్మెంట్ చూసారా? దేశాన్ని మౌనంగా ఉంచడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. అంటే ఎక్కడే అన్యాయం జరిగినా ఆర్ఎస్ఎస్ మౌనంగా ఉంచారు.